రాజకీయాల్లోనే కాదు ఎక్కడైనా కూడా అదృష్టంతో పాటు అన్నీ కలిసి రావాలి. చేతికి, నోటికి మధ్య కూడా కనపడని యోజనాల దూరం ఉంటుంది. అందువల్ల ఎక్కడైనా, ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. మెగా బ్రదర్ ఎమ్మెల్సీ జనసేన నేత నాగబాబు విషయంలో చూసుకుంటే ఈ తరహా ఆలోచనలు రాకుండా మానవు. ఇంతకీ ఏంటి నాగబాబు విషయం అంటే రాజకీయంగా ఆయనకు ఆశ నిరాశల మధ్యన గడిచిన ఒక ఏడాది కాలంగా డిసెంబర్ 9ని గుర్తు చేసుకోవాలి. సరిగ్గా ఏడాది క్రితం 2024 డిసెంబర్ 9న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ ఏపీ కూటమి సారథిగా ఒక కీలక ప్రకటన చేశారు. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ట్వీట్ చేశారు. అయితే అది జరిగి 1 సంవత్సరం కావస్తోంది, కానీ అవ్వాల్సిందైతే కాలేదు. ఇక నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ట్వీట్ చేసే నాటికి ఆయన ఏపీలోని ఉభయ సభలలో ఎక్కడా సభ్యుడైతే కారు. కానీ ఈ ఏడాది మార్చి 30 నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పటికి 7 నెలలు ఆయన చట్టసభలో సభ్యుడిగా కొనసాగుతున్నా మంత్రి పదవి చేపట్టాలంటే ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయితే సరిపోతుంది. అలా చూసుకుంటే ఆ లాంఛనం కూడా పూర్తయింది. కానీ ఎందుకు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు అన్నది కూడా ఒక చర్చగానే ఉంది. అయితే టీడీపీ వైపు నుంచి ఏ రకమైన ఇబ్బంది లేదని అంటున్నారు. ఏకంగా కూటమిలో సారథి హోదాలో చంద్రబాబే నాగబాబుని మంత్రిగా తీసుకుంటామని ప్రకటించారు. కాబట్టి ఆ సైడ్ నుంచి ఏమీ ఇబ్బంది లేదు. ఇక జనసేనకు మరో మంత్రి పదవి ఇస్తామంటే బీజేపీ కూడా అభ్యంతరం పెట్టేది ఉండదు. 21 మంది ఎమ్మెల్యేలు కలిగిన కూటమిలో రెండవ అతిపెద్ద మిత్రపక్షంగా ఉన్న జనసేనకు కేబినెట్లో 4 బెర్తులు ఇవ్వడం సబబే అని అంతటా అంటారు. మరి అడ్డంకే ఏంటి అంటే సామాజిక పరమైన కూర్పే అంటున్నారు. అది కూడా జనసేనలోనే అని చెబుతున్నారు. నాగబాబుకు మంత్రి పదవి అన్నది ఇవ్వడం వరకు ఓకే, కానీ అనుమతి ఇచ్చింది మాత్రం జనసేన అధినేత అని అంటున్నారు. అంటే పవన్ ఓకే అనాల్సి ఉంది అంటున్నారు. పవన్ కి కూడా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం ఆనందమే, కానీ ఆయన పార్టీ అధినేతగా రాజకీయ, ప్రాంతీయ, సామాజిక సమీకరణాలన్నీ బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. జనసేనలో ఇప్పటికే 3 మంత్రులు ఉంటే అందులో 2 ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో మరో పదవి అదే సామాజిక వర్గానికి దక్కితే అది పార్టీకంత మంచిది కాదని వేరే విధంగా సంకేతాలు వెళతాయని ఆలోచిస్తున్నారంటున్నారు. అందుకే ఆయనకు మంత్రి పదవి ఆలస్యం అవుతోందని. ఇక చూస్తే 2026లో కూటమి 2 ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత మార్పులు చేర్పుల్లో భాగంగా మంత్రివర్గంలో ఆ సమయంలో జనసేనలో మంత్రి పదవుల మార్పు జరిగితే తప్పకుండా నాగబాబుకు కేబినెట్లో చోటు దక్కుతుందంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.